అమ్మ, ఆ చిలకమ్మ ఆ సుహాసిన్ ఫోటోని పట్టుకు వస్తోంది. నేను కేదార్ గాడు ఇటువైపు రాకుండా చూసుకుంటాను. ఈ లోపల ఆ ఫోటో మీరు తీసేసుకోండి అని యువరాజు కేదార్ దగ్గరికి వెళ్ళి లేని కబుర్లన్నీ చెప్తూ ఉంటాడు. ఈ లోపల ఆ ఫోటో ఇవ్వవే అని నిషి వైజయంతి రాగిణ్ణి తిడుతూ ఫోటోని లాగుతూ ఉంటే అప్పుడే శ్రీవల్లి చూసి వదిన వాళ్ళు చూడు ఎలా గొడవ పడుతున్నారో అని చెప్పటంతో కేదార్ వాళ్ళ అమ్మ ఫోటోనా? వీళ్ళు ఆ ఫోటో కోసం ఇలా గొడవ పడుతున్నారేంటి అని ధాత్రి అక్కడికి వస్తుంది. ఏంటి మాకే మాటకు మాట సమాధానం చెప్తున్నావు, ఫోటో ఇవ్వనంటే ఇవ్వనని చెప్తున్నావేంటి అని నిషి రాగిణ్ణి కొట్టబోతూ ఉంటే ఏయ్ నిషి ఆగు అంటూ ధాత్రి నిషి చేతిని అడ్డుపట్టుకొని చేతిని విదిలించి పడేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చేయి ఎత్తుతానంటే నీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది, ఎవరు చూస్తూ ఊరుకోరు అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. ఈ లోపల కేదార్ అక్కడ గొడవ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి వైజయంతి చేతిలో ఉన్న ఫోటోని లాక్కొని ఇది మా అమ్మ ఫోటో, మా అమ్మ ఫోటోని నువ్వెందుకు తీసుకున్నావు పిన్ని, నువ్వే నా తీసుకుంది, నీ గదిలో పెట్టుకున్నావా అని కేదార్ నిలదీస్తూ ఉంటే కాదనుకుంటా కేదార్, ఆ ఫోటో వేరే ఈ ఫోటో వేరే అని ధాత్రి అంటే అవును నా దగ్గర ఉన్న ఫోటో వేరే ఈ ఫోటో వేరే, మరి ఈ ఫోటో ఎక్కడిది అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు. కేదార్ దగ్గర కూడా లేని ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పండి అత్తయ్య అని ధాత్రి కూడా నిలదీస్తూ ఉంటుంది. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మిరుగుడ్లు వేసుకుని అలా చూస్తున్నావేంటే, నోరు తెరిచి సమాధానం చెప్పు అని సుధాకర్ తిడుతూ ఉంటే అసలు ఆ ఫోటో గురించి అమ్మని అడిగితే అమ్మ ఏం చెప్తుంది, అమ్మకి ఎలా తెలుస్తుంది అని యువరాజు అరుస్తూ వెంటనే ఆ ఫోటోని తీసుకొని నేలకేసి విసిరి కొట్టేస్తాడు. ఇలాంటివి అసలు ఇంట్లోనే ఉండకూడదు అని యువరాజ్ చెప్తుంటే కేదార్కి కోపం వచ్చి రేయ్ యువరాజ్ అంటూ షర్టు కాలర్ పట్టుకొని కొట్టబోతూ ఉంటే కేదార్ వదిలేసేయి అని కౌశికి వచ్చి అరుస్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా వదులుతావా లేదా అని కౌశికి రెండోసారి చెప్పటంతో కేదార్ వదిలేస్తాడు. చూడు యువరాజ్, నీకు ఇష్టం లేకపోతే మామూలుగా చెప్పాలి కానీ అలా నేలకి విసిరి కొట్టేస్తారా, అదే నీకు జరిగితే ఎలా ఉంటుంది అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే కింద పడిపోయిన ఫోటోని చేతిలోకి తీసుకొని శ్రీవల్లి చూడబోతూ ఉంటే యువరాజ్ వచ్చి లాక్కునేస్తాడు. దాంతో శ్రీవల్లి చెయ్యి కట్ అయిపోతుంది. అమ్మా అని శ్రీవల్లి కేకలు పెడుతూ ఉంటే అయ్యో కేదార్, శ్రీవల్లి చెయ్యి కట్ అయిపోయింది అని ధాత్రి వెలువెల్లాడిపోతూ ఉంటుంది. రే నీకు అసలు బుద్ధుందా అంటూ సుధాకర్ యువరాజ్ చెంప పగలగొడతాడు. బో ఇప్పుడు ఏమైందా దాన్ని అబ్బోని అలా కొడుతున్నావు అని వైజయంతి అరుస్తూ ఉంటే ఏమైందో కనపడడం లేదా పిన్ని, శ్రీవల్లి చెయ్యి కట్ అయిపోతే రా శ్రీవల్లి ఫస్ట్ ఎయిడ్ చేస్తానని కౌశికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఎందుకు నన్ను కొట్టారేంటో సుధాకర్ ఉన్న గదిలోకి వచ్చి యువరాజ్ వైజయంతి నిషి సుధాకర్ని నిలదీస్తూ ఉంటారు. మాట మాట్లాడితే నీ చెంపలు కూడా పగలగొడతాను జాగ్రత్త, ఆడపిల్లతో నడుచుకోవాల్సింది ఆ విధంగానేనా అని సుధాకర్ తిడుతూ ఉంటే ఇప్పుడు ఆ ఫోటో కేదారు తీసుకువెళ్ళి ఆ తాతయ్యకి చూపించారనుకో అప్పుడు ఇంకేమైనా ఉందా, అందుకే అబ్బోడు లాక్కునేశాడు అని వైజయంతి అంటే అయితే శ్రీవల్లి చెయ్యి ఎలా కట్టేవిందో చూశారు కదా, నేను అందుకే కొట్టాను అని సుధాకర్ అంటాడు. ఇంకా నయం శ్రీవల్లి కనుక ఆ ఫోటో చూసి ఉంటే కేదార్ చెల్లి శ్రీవల్లి అన్న నిజం బయట పడి ఉండేది అని నిషి నోరు జారేస్తుంది. పెద్ద ప్రమాదం తప్పింది అని నిషి మాట్లాడుతూ ఉంటే అమ్మి అంటూ వైజయంతి గుర్తు చేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడావమ్మ నిషి, ఏంటి కేదార్ శ్రీవల్లి ఇద్దరు అన్న చెల్లెల్లా, కేదార్కి నిజం తెలిసిపోతుందా, నువ్వు చెప్తున్నది నిజమా, నిజం చెప్పు అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. నిషి అలా అనలేదు అని యువరాజ్ కవర్ చేస్తూ ఉంటే లేదు అలానే అనింది అని సుధాకర్ అంటాడు. లేదు బా, ఆ శ్రీవల్లి కూడా ఆ సుహాసిన్ ఫోటోని చూసి పెద్ద డిస్కషన్ పెడుతుందని అబ్బోడు లాక్కునేశాడు. ఆ సుహాసిన్ పేరు ఇంకోసారి వినిపించకూడదు, అబ్బోడు మొత్తం చూసుకుంటాడు, నువ్వు ఇంకేం ఆలోచించకు, పదండి వెళ్దాం అని వైజయంతి అంటుంది. అసలు ఈ ఫోటో కోసం వీళ్ళు ఎందుకింత గొడవ చేస్తున్నారు అని ధాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. ధాత్రి అమ్మ ఫోటో గురించి అమ్మ గురించి మాటి మాటికి ఇలా బాధపడేలా మాట్లాడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది, కుటుంబమే ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఎలా బుద్ధి చెప్పను ధాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటే ఈరోజు ఈ ఫోటో విషయంలో ఇలా జరగటం ఒకందుకు మంచిదే అయింది కేదార్, ఇప్పుడు తాతయ్య నీ దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదని అడుగుతున్నారు కదా, ఈ ఫోటోని చూపిస్తే యువరాజ్ మీద కొంతైనా అనుమానం కలగటం మొదలవుతుంది, అప్పుడు సాక్ష్యాలు ఇవ్వకుండా దూరం పెడతాడు, మెల్లమెల్లగా మనం నిజం చెప్పేయచ్చు అని ధాత్రి చెప్పటంతో అయితే ఈ రాత్రికి నిషి వాళ్ళ చేతికి ఈ ఫోటోని వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడి రేపు తాతయ్యకి ఈ ఫోటో చూపించాలి అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటే అప్పుడే రాగిని అక్కడికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, మీ వల్లే ఈరోజు ఈ ఫోటో నా చేతికి వచ్చింది అని జరిగిన విషయం మొత్తం చెప్పటంతో అయితే ఈ ఫోటో నాకు ఇవ్వండి, ఈ కప్బోర్డ్లో దాచిపెట్టి గడి పెట్టేసి తాళం వేసేసి ఆ తాళాలని దిండు కింద పెట్టేస్తాను, రేపు ఉదయం వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని రాగిని కప్బోర్డ్లో పెట్టి వస్తుంది.
శ్రీవల్లి చెయ్యి ఎలా ఉందో చూసి వద్దాం పదా అని ధాత్రి కేదార్ అంటుంటే అప్పుడే శ్రీవల్లి అక్కడికి వస్తుంది. శ్రీవల్లి చెయ్యి ఎలా ఉంది అని అడగటంతో పర్వాలేదు చిన్న గాయమే అని సర్ది చెప్తూ ఉంటే, అంత పెద్ద గాయం జరిగితే చిన్న గాయమే అని చెప్తున్నావు, నీ మనసు చాలా గొప్పది అని ధాత్రి కేదార్ పొగుడుతూ ఉంటారు. సరే కానీ మీ అమ్మ ఫోటో నేను ఒకసారి చూడాలన్నయ్య, ఎన్నిసార్లు చూద్దామనుకున్నా జరగటం లేదు, ఇప్పుడు కూడా అలాగే జరిగింది, ఒక్కసారి చూపించవా అని అడగటంతో అలాగేనని కేదార్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే అప్పుడే ఇదంతా గమనించుకుంటున్న వైజయంతి నిషి అమ్మి శ్రీవల్లి ఇలా రా అని కావాలనే కేకలు పెడుతూ ఉంటారు. ఇదిగో చూడు అని కేదార్ చూపిస్తూ ఉంటే వస్తున్నా అంటూ శ్రీవల్లి ఫోటో చూడకుండా సమాధానం చెప్తూ ఉంటుంది. శ్రీవల్లి ముందు ఫోటో చూసేసి వెళ్ళు అని ధాత్రి కేదార్ చెప్తున్నా కూడా వీళ్ళు కేకలు పెడుతూ పిలవటంతో తర్వాత వచ్చి చూస్తానులే అని శ్రీవల్లి వెళ్ళిపోతుంది. సరేలే అని కేదార్ మళ్ళీ కబోర్డ్లో పెట్టి తాళం వేస్తాడు. ఈరోజు రాత్రికి నువ్వు నా గదిలోనే పడుకో అని వైజయంతి శ్రీవల్లికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుంది. అత్తయ్య ఈరోజు రాత్రంతా కూడా ఆ శ్రీవల్లి నీ గది నుండి బయటికి రాకుండా చూసుకో, నేను యువరాజ్ ఆ ఫోటోని కొట్టేస్తాం అని నిషి చెప్తుంది. తర్వాత నిషి చెవుల్లో ఇయర్ పోడ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ అటుగా వెళ్తూ ఉంటే అది గమనించేసిన వైజయంతి ఏంది బా ఎందుకు వెళ్తున్నావు అని అడ్డుపడుతూ ఉంటే నేను నా పని మీద వెళ్తున్నాను లేవే అని సుధాకర్ వెళ్తాడు. అమ్మయ్య అబ్బోడి గది కనుకున్నా, ఎక్కడ నిషి దొరికిపోతుందో అనుకున్నా అని అనుకుంటూ వెంటనే నిషి దగ్గరికి వచ్చి నువ్వు గర్భవతి అన్న విషయం మర్చిపోయావా, మనం నాటకం ఆడుతున్నాం కదా, నువ్వు ముందు నేను చెప్పేది వింటున్నావా లేదా అని గట్టిగా కేకలు పెడుతూ చెప్తూ ఉంటుంది. అయితే నిషి చెవుల్లో పెట్టుకొని ఉండటం వల్ల అదేది వినిపించుకోకుండా డ్యాన్స్ చేస్తూ అవి తీసి వైజయంతికి చెవుల్లో పెట్టేసి ఏంటని అడుగుతూ ఉంటుంది. తర్వాత కాసేపు అలా ముప్పు తిప్పలు పడిన తర్వాత వైజయంతి తన చెవుల్లో ఉన్న ఇయర్ పోడ్స్ను కూడా తీసేసి ఇందాక మీ మామయ్యకి నువ్వు పోయావు తెలుసా అని మనం ఆడుతున్న నాటకం బయట పడకూడదు అని చెప్తూ ఉంటే అప్పుడే సుధాకర్ డోర్ ఓపెన్ చేస్తాడు. అమ్మో దొరికిపోయామే అని ఇద్దరు కంగారు పడుతూ ఉంటే సుధాకర్ నేరుగా గదిలోకి వచ్చి బుక్ తీసుకుంటాడు. ఏంటి దొరికిపోతాం అంటున్నావే అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. ఓ ఏమీ వినలేదా, క్లైమాక్స్ మాత్రమే విన్నాడా అని వైజయంతి అనుకుంటూ అబ్బే ఏం లేదు లెబ్బా నువ్వు పో అని పంపించేస్తుంది. రే ఆ జేడీని చూస్తుంటే చాలా భయం వేస్తుంది, ఇంతటితో ఆగదనిపిస్తుంది, నువ్వు ఫారెన్ పారిపో అని మినిస్టర్ రాయుడు చెప్తుంటే నేను పారిపోవటమా, అది కుదరదని అవినాష్ అంటాడు. నువ్వు పారిపోకపోతే చస్తావు జాగ్రత్త అంటూ మీనన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. బాయ్ మీరా అని ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటే అవును ఆ జేడీ ఎలాంటిదో నీకు ఇంకా అర్థం కావటం లేదా, చాలా డేంజర్, నిన్ను అరెస్ట్ చేసింది, నీ ఫ్రెండ్ని చంపేసింది, ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చింది, నా 25 ఏళ్ల సామ్రాజ్యాన్ని కూల్చేసింది, నేను రోడ్డు మీదకి వచ్చేలా చేసింది, ఇప్పుడు ఆ జేడీ ఎవరో నువ్వు మాత్రమే చూశావు, ఆ జేడీ ముఖం ఏంటో నాకు చెప్పావనుకో నీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను, నేను ఫారిన్ పంపించేస్తాను, ఆ జేడీని చంపిన తర్వాత నువ్వు ఇండియా వచ్చేసి నీపై ఎలాంటి కేసులు లేకుండా నువ్వు హాయిగా బ్రతికేయచ్చు, డీల్ ఓకేనా అని మీనన్ అంటే నేను చెప్పను బాయ్, ఎందుకంటే జేడీ ముఖం ఎలా ఉంటుందో నేను చెప్పనని ఛాలెంజ్ చేశాను, డీల్ ఓకే, కాకపోతే ఒక చిన్న చేంజ్, జేడీ టీంలో అందరినీ చంపిన తర్వాత జేడీని చంపడానికి ఒక 5 నిమిషాల ముందు జేడీ ముఖం ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను, నా కళ్ళ ముందరే మీరు జేడీని చంపేయాలి, తర్వాత నేను ఫారెన్ వెళ్తాను, నాపై ఉన్న కేసులన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఫారెన్ వెళ్ళి జైల్సాగా ఎంజాయ్ చేస్తాను, డీల్ ఓకేనా మీకు అని అవినాష్ చెప్పడంతో నాకు డీల్ ఓకే అని మీనన్ అంటాడు. బై మీరు కూడా ఏంటి అవినాష్ ఏదో చిన్న పిల్లాడు అని మినిస్టర్ రాయుడు అంటే ఆల్రెడీ అవినాష్ జేడీపై సగం గెలిచాడు, ఎవరికి తెలియని జేడీ ముఖం అవినాష్ ఒక్కడే తెలుసుకున్నాడు, ఇంకో సగం కూడా గెలవని నేను జేడీని చంపుతాను, అప్పుడు అవినాష్ నేను ఇద్దరం కలిపి గెలిచినట్లు, ఇద్దరం కలిపి జేడీని చంపుతాము, ఎల్లుండి అంకాలమ్మ జాతరకి నువ్వు వెళ్తున్నావు కదా, ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలని నువ్వు జేడీ టీం వచ్చేలా చెయ్యి, నేను కూడా హోమ్కి చెప్తాను, తర్వాత అక్కడ ఏం చేయాలంటే మీనన్ ఏదో ప్లాన్ చెప్పేసి ఏంటి అవినాష్ ఎల్లుండి మొత్తం ఏం చేయాలో గుర్తుంది కదా, సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జేడీ ఈ 2 రోజులే నీకు సమయం, తర్వాత నీ చావును నేను కళ్ళ చూస్తాను అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత ధాత్రి కేదార్ నైనైనా ఈ నిషి వాళ్ళు కిందికి రాలేదే అని కేదార్ అంటే మనం ఫోటో దాచిపెట్టాం కదా, ఆ ఫోటో తీసుకునేంత వరకు వాళ్ళు కిందికి రారులే కేదార్ అని ధాత్రి అంటుంది. మరి మనం ఇక్కడే ఉండటం ఎందుకు ధాత్రి, పద పైకి వెళ్ళి మనం ఫోటోని కాపాడుకుందాం అని కేదార్ అంటే అవసరం లేదు కేదార్, అక్కడ రాగిని అత్తయ్యని మన గదిలో కాపలాగా పెట్టానులే అని ధాత్రి అంటుంది.
నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు దాత్రి వల్ల గదిలోకి దయ్యాల్లాగా తొంగి చూస్తూ ఉంటే రాగిని ఉన్నట్లుండి వాళ్ళని చూసి భయపెడుతూ ఉంటుంది. దయ్యంలాగా ముఖంలో ముఖం పెడుతున్నావు ఏంటని వైజయంతి తిడుతూ ఉంటే, మీరెందుకు ఈ గదిలోకి వచ్చారని చిలకమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వెందుకు ఉన్నావని వైజయంతి నిలదీస్తూ ఉంటే, నేను గదిని శుభ్రం చేస్తున్నాను అని రాగిని అంటుంది. దాంతో వాళ్ళ ముగ్గురు మళ్ళీ వాళ్ళ గదిలోకి వెళ్ళి, ఇప్పుడు చిలకమ్మని స్టడీ రూమ్లో లాక్ చేసేద్దాము, ఆ స్టడీ రూమ్ లాక్ అయిపోయిందని చెప్పి ఆ చిలకమ్మని బయటికి తీసే పనిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, అప్పుడు జగదాత్రి కేదార్ల గదిలో ఉన్న ఆ ఫోటోను మనం కొట్టేద్దాము అని నిషి, వైజయంతి, యువరాజు ముగ్గురు ప్లాన్ చేసుకుంటారు. చిలకమ్మ, అదిగో ఆ స్టడీ రూమ్లో చిమ్ముపో అని వైజయంతి పంపించడంతో, ఏంటి స్టడీ రూమ్లో నేను చిమ్మాలనా అని దాత్రి కేదార్కి వినపడేలాగా రాగిని చెప్తూ వెళ్తుంది. అదిగో అత్తయ్య స్టడీ రూమ్కి వెళ్తుంది, మనం మన గదిలోకి వెళ్ళాలి అని దాత్రి కేదార్ పరుగులు పెడుతూ గదిలోకి వెళ్తారు. రాగిని స్టడీ రూమ్లోకి వెళ్ళగానే వైజయంతి డోర్ని లాక్ చేసేస్తుంది. అయితే అదే గదిలో సుధాకర్ ఉంటాడు. ఏంటి చిలకమ్మ ఎలా వచ్చావు అని మాటలు వినేసి, అయ్యో నా కాపురాన్ని నేనే కూల్చేసుకున్నానా, వీళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారా, ఏమిబ్బా నువ్వు ఎందుకు ఈ గదిలో ఉన్నావని వైజయంతి అరుస్తూ ఉంటే, నేను బుక్ కోసం వచ్చానే, నువ్వెందుకు అలా అరుస్తున్నావు, నేను ఓపెన్ చేస్తాను కదా డోర్ని అని సుధాకర్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే, రాదు. అయ్యయ్యో నా కొంపలు మునిగిపోతున్నాయి, నా కాపురాన్ని నేనే కూల్చేసుకుంటున్నా, వచ్చి కాపాడండి అని వైజయంతి కేకలు పెడుతూ ఉండటంతో, ఎందుకలా ఏడుస్తోంది అంటూ నిషి, యువరాజ్, దాత్రి, కేదార్ అందరూ పరుగులు పెడుతూ స్టడీ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి.